సో, హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇన్ఫోస్ తెలుగు. సో, ఈరోజు నేను గవర్నమెంట్ నుంచి నాకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలంటే మన ఛానల్ ఫాలో చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్‌లో ఒక్క వీడియోతో అయితే ఆగదు. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్‌లో అప్డేట్ అవుతుంటాయి. చాలామంది కూడా జాబ్స్ ఆపర్చునిటీ కల్పించడమే ఈ ఛానల్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. ఆ కామెంట్స్ మీద నేను ప్రతి ఒక్క కామెంట్స్ మీద వీడియో అయితే చేస్తాను. సో, ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్‌పీఎఫ్ నుంచి మనకు రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ నుంచి మనకొచ్చేసరికి కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్‌లో అయితే ఇండియా మొత్తానికి జాబ్ అయితే విడుదల చేసింది. సో, ఇక్కడ ఆర్‌పీఎఫ్ రిక్రూట్‌మెంట్ 2024కి మనకు కావాల్సిన నీడ్స్ అండ్ కంప్లీట్ మనకు ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ వాళ్ళు అండ్ దాంట్లో ఏమేమి ఉన్నాయి అండ్ దాని కేటగిరీస్ ఏంటి, సాలరీ, వేకెన్సీస్ ఏమేమి ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నీ చూసుకుందాం. సో, ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసరికి మనకు పోస్టులు 2 ఉన్నాయన్నమాట. సబ్ ఇన్స్‌పెక్టర్ ఒకటి, కానిస్టేబుల్ ఒకటి. సబ్ ఇన్స్‌పెక్టర్‌లో 452 వేకెన్సీస్ ఉన్నాయి. కానిస్టేబుల్‌లో 4208 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ గైస్ ఇక్కడ మనకు సబ్ ఇన్స్‌పెక్టర్‌కి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు. అండ్ కానిస్టేబుల్‌కి వచ్చేసరికి 10థ్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ కామన్ అందరికీ 18-28 అయితే ఉండాలన్నమాట. మినిమమ్ 18 ఇయర్స్ అండ్ మాక్సిమం 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనమాట. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి అందరికీ మనకు రూ. 500 ఉంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ ఈబీసీ వాళ్ళకైతే మనకు రూ. 250 అయితే ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్‌కి కూడా రూ. 250 అయితే ఉంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఫోన్‌లో నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలా అప్లై చేయాలో నేను లాస్ట్‌లో అయితే చెప్తాననమాట. అండ్ మీషోలో నుంచి కూడా అప్లై చేసుకోవచ్చనమాట. లింక్ నేనే ప్రొవైడ్ చేస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే లింక్ వస్తుంది. ఇక్కడ ఎంత రూపీస్ సాలరీ అయితే మినిమమ్ అయితే మనకు 21,700 పర్ మంత్ నుంచి మాక్సిమం 35,400 పర్ మంత్‌కి అయితే సాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చేసరికి మనం వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి మీకు చూడండి. నేను ప్రతి ఒక్క వీడియోస్‌లో నేను లింక్ అయితే పెట్టాను. సో, ఈ వీడియోలో కూడా లింక్ అయితే పెట్టాను. బట్ నేను క్లిక్ చేసే కంటే ముందు ఒక రిక్వెస్ట్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ సబ్స్క్రైబ్, లైక్ చేసి వీడియో షేర్ చేయండి. ఒకవేళ మీరు అప్లై చేసుకోకుండా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ జాబ్‌కి అప్లై చేయమని రిఫర్ అయితే చేయండి జాబ్‌ని. సో, మన ఛానల్ మెయిన్ రోల్ వచ్చేసరికి అందరికీ జాబ్ ఆపర్చునిటీ కల్పించడం అనమాట. సో, ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ వెబ్‌సైట్ ఆర్‌పీఎఫ్ అని ఉంటుంది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. లేదంటే మీరు బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకోవచ్చనమాట. హోమ్ పేజ్‌లో మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్కడ అడ్వర్టైజ్‌మెంట్ లింక్ ఆన్ ద హోమ్ పేజ్ అని ఉంటుంది. సో, ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ నోటిఫికేషన్ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మాత్రమే ఒక అప్లికేషన్ ఫామ్‌ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందనమాట. ఎలాంటి మిస్టేక్ లేకుండా. అండ్ దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా ఫిల్ చేయాలి. తర్వాత మనకు పేమెంట్ అనేది ఆన్‌లైన్‌లో పే చేయాలనమాట. అండ్ మనకు వెరిఫై అండ్ క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్. వెరిఫై చేసుకున్న తర్వాత మనమైతే మొత్తం ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత క్లిక్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేయండి. అండ్ డౌన్‌లోడ్ టేక్‌ఔట్ ప్రింట్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్ యొక్క ఒక డౌన్‌లోడ్ చేసుకోండి. లేకపోతే స్క్రీన్‌షాట్ ఏదైనా కొట్టుకోవచ్చు. లేదా ప్రింట్ ఔట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 15/4/2024 అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/5/2024 అనమాట. సో, ఈ జాబ్‌ని మీరు అప్లై చేసుకోవాలంటే అప్లై లింక్ నేను కింద ఇస్తాను. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ నోటిఫికేషన్ లేకుండా అప్లై లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీరు సింపుల్‌గా నోటిఫికేషన్ చూసుకోవచ్చనమాట. అండ్ మీ ఎలిజిబుల్ క్రైటీరియా ఉంటే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ సేవలో కూడా పోయి చూపించుకోవచ్చనమాట. సో, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చేసుకుంటున్నాను నేను. మీరు మీకు ఎంతమంది తెలిస్తే అంతమందికి వీడియో షేర్ చేయండి. మీ బ్రదర్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ కావచ్చు. మీ అందరికి కూడా వీడియో షేర్ చేయండనమాట. సో, ఇక్కడ నేను అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోని అర్థం కాకపోతే ఒకటికి 2 సార్లు చూడండి. మీకు మొత్తం అర్థమయ్యేటట్టయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గైస్. సో, సబ్స్క్రైబ్ ఇంకో వీడియోలో నేను కలుస్తాననమాట. ప్రతి ఒక్క జాబ్స్ మీద అయితే నేనైతే చెప్తాను. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. సైనింగ్ ఆఫ్.